యూట్యూబ్ షార్ట్స్ తరపున ఒక మంచి గుడ్ న్యూస్ అబ్బా. ఎందుకంటే ఇప్పుడు మనము 3 మినిట్స్ ఉన్న షార్ట్ వీడియోస్‌ని అప్‌లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో, మీకు అప్‌లోడింగ్ అవ్వడం లేదు, ప్రాబ్లమ్ అయితుంది అనంటే ఈ వీడియోలో మీకు నేను బెస్ట్ 2 టిప్స్ చెప్తాను. వాటిని గనుక ఫాలో అయిపోయారనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా 3 మినిట్స్ వరకు ఉన్న మీ షార్ట్ వీడియోస్ అయితే ఈజీగా అప్‌లోడ్ అయిపోతాయి. దానికంటే ముందు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే ప్లేలిస్ట్‌లో మనకి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, లేదంటే ఫేస్‌బుక్‌ని కానివ్వండి మానిటైజేషన్ చేసుకోవడం ఎలాగా, అందులో మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, ఇక్కడనేమో పే అవుట్ అకౌంట్ అని 2 విధాలుగా ఉంటాయి. సో, దాన్ని క్లియర్ చేసుకోవడం ఎలాగా, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సఫర్ అవ్వాల్సింది ఎలా ఉంటది, ఏంటి అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్స్ మనకైతే ఉంటాయి. సో, ఆ వీడియోస్‌ని గనుక మీరు విజిట్ చేశారంటే మీరు మీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి మనీ సంపాదించుకోవడంలో ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మన యూట్యూబ్ యాప్ దగ్గరికైతే వచ్చేసామండి. యాప్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ వీడియోనైతే క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం కదా. షార్ట్ వీడియో అంటే మన లెంగ్త్‌ని బట్టి మనమైతే క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాము. అలా ఉంచిన తర్వాత మనము యూట్యూబ్ యాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి షార్ట్ అనే దగ్గర డైరెక్ట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వీడియోలు ఇక్కడ మనకి సైడ్‌కి 15 సెకండ్స్‌ది మాత్రమే ఉంటుంది. సో, 15 సెకండ్స్ మాత్రమే ఉంది కదా, మనం ఎలా అప్‌లోడ్ చేయాలి అని అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అవసరం లేదు. ఇప్పుడు మనము 15 సెకండ్స్ మీద క్లిక్ చేయగానే మనకి 1 మినిట్ షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయడానికి ఇక్కడ మనకి 1 మినిట్ అని చూపిస్తుంది. మళ్ళీ ట్యాప్ చేయగానే మనకి 3 మినిట్స్ అనేది ఇక్కడే చూపిస్తుంది. చూడండి, ట్యాప్ చేయగానే 15 సెకండ్స్, 3 మినిట్స్. ఇలా మనకి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వీడియోని కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా అది ఆ టైప్‌లో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనము 15 సెకండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో, మనం 3 మినిట్స్ వీడియో షార్ట్ వీడియో ఏదైతే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామో, సో, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ రాదు. అది ఆటోమేటిక్‌గా లాంగ్ వీడియో దగ్గరికే వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ప్రాబ్లమ్ అవుతుంది. అలా కాకుండా మనము 3 మినిట్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మనం మన వీడియోని కనుక సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసినాం అనుకోండి, ఈజీగా మన షార్ట్ వీడియో అనేది 3 మినిట్స్ ఉన్నా కూడా అది అప్‌లోడ్ అయిపోతుంది. ఇది యూట్యూబ్ మనకి డైరెక్ట్‌గా ఇచ్చిన ఆప్షను. ఒకవేళ గనుక మీకు ఇక్కడ షార్ట్ వీడియో మీకు అప్‌లోడ్ అవ్వడం లేదు, 3 మినిట్స్ ఉన్నది మీకు అప్‌లోడ్ అవ్వడం లేదు, మరి ఏం చేయాలంటే అక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లమ్ అయి ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్‌తోనే మనకైతే ఇక్కడ షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ అవ్వడం లేదు అనే ఒక క్లారిటీ. ఏంటి అంటే ఇప్పుడు మనము షార్ట్ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, 9:16 చేస్తాము. లాంగ్ వీడియోకి అయితే నార్మల్‌గా మనము 16:9 అనే సైజ్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. సో, ఛానల్ వీడియోస్ ఎడిట్ చేసే ప్రతి ఒక్కరికైతే ఈ నెంబర్ అయితే తెలిసే ఉంటుంది కదా. సో, అలాగా మనము ఎడిటింగ్ చేసేటప్పుడు దాని ఫ్రేమ్ రేట్ ఎలా అయితే ఉందో, సో, మనం షార్ట్‌లో సెలెక్ట్ చేసుకొని 3 మినిట్స్ వరకు మనం ఎక్స్‌పర్ట్ అనుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఈజీగా అప్‌లోడ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు 16:9 అనే అంటే లాంగ్ వీడియో సైజ్‌లో మీరు సెలెక్ట్ చేసుకొని ఉంచుకొని ఇక్కడ నుంచి వీడియో షార్ట్ అప్‌లోడ్ చేద్దామంటే మాత్రము 3 మినిట్స్ వరకు షార్ట్ వీడియో అనేది మీకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడనే పొరపాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఎడిటింగ్ అనేది క్లారిటీగా షార్ట్ వీడియోకి 3 మినిట్స్ వచ్చేలాగా లెంత్ ఉందా లేదా, అలా చూసుకున్నామా లేదా అనేది మీరు క్లారిటీగా చూసుకోండి. ఒకవేళ మీరు అలా చూసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ నుంచి 3 మినిట్స్ వరకు ఉన్న షార్ట్ వీడియో అప్‌లోడ్ అవ్వడం లేదు అనంటే ఇంకొక చిన్న ట్రిక్ అనేది మీకు చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఈజీగా మీకు అయిపోతుంది. ఎందుకంటే కొన్ని సార్లు మనము ఇలా 9:16లో మనం 3 మినిట్స్ వరకు ఉన్న షార్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా కూడా అది అప్‌లోడ్ అవ్వదు. సో, అలా అనేసి మనం బ్రౌజర్‌లో అప్‌లోడ్ చేయడానికైతే మనకి ఎలాంటి అవకాశం అయితే లేదు. అలా గనుక అప్‌లోడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా లాంగ్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి వీడియోస్ అనే సైడ్‌కి వీడియోస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో, ఈ వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏదైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారో షార్ట్ వీడియో 3 మినిట్స్ వరకు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ అనండి. అప్‌లోడ్ అని టోటల్‌గా కూడా అది అంతా కూడా 4K వరకు కూడా అయిపోయాక కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు మీ వైటీ స్టూడియోకి వచ్చేసి అక్కడ ఇక్కడ మీకు కంటెంట్ అనేది ఉంటుంది కదా, ఆ కంటెంట్ దగ్గర మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆ వీడియో అనేది ఆటోమేటిక్‌గా షార్ట్ వీడియోస్ దగ్గర మీకు కనిపిస్తుంది. లాంగ్ వీడియోస్ దగ్గర కాకుండా షార్ట్స్ అనే ఆప్షన్‌లో మీకు 3 మినిట్స్ వరకు ఉన్న షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ 2 టిప్స్‌లో కనుక మీకు ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి అంటే మీరు ఎడిటింగ్ అనేది కరెక్ట్‌గా ఫ్రేమ్ రేటింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే ఈజీగా లెంత్ ఉన్న షార్ట్ వీడియో కూడా మన ఛానల్‌లో మనం ఈజీగా పబ్లిక్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి బొచ్చరని టిప్స్‌ని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.